రాహుల్ గాంధీ పనికి రాకుండా పోతా ఉన్నాడు. రాహుల్ గాంధీ గురించే ఒక మనకు చూస్తా ఉన్నాం కదా, పార్లమెంట్ లో చర్చ సందర్భంగా ఏం జరుగుతా ఉందో. ఆయననే పట్టించుకోవట్లేదు, రేవంత్ రెడ్డిని ఎట్లా పట్టించుకుంటారు? డెఫినెట్ గా మానవతరాయ్ గారు ఏమంటున్నారంటే సరే రాహుల్ గాంధీ ఇష్యూ మనం కాసేపు పక్కన పెడితే, రేవంత్ రెడ్డి తెలంగాణలో బీజేపీ కూడా ఉంది, 8 మంది ఎంపీలు గెలిచారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, దాంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి మరి ఇలాంటి రిజల్ట్స్ మొన్న పంచాయతీల్లో ఇప్పుడు మున్సిపాలిటీల్లో ఎట్లా సాధ్యమవుతుంది తెలంగాణలో అని చెప్పి చర్చ జరుగుతోంది. దానికి చెప్పండి. శ్రీనివాస్ గారు, ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 3వసారి జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు. అవును, ఇదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బీఆర్ఎస్ హయాంలో 2014 కానీ 2020 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చెప్పండి ఒక్కసారి. వాళ్ళ ఓట్ షేర్ ఎంత, సీట్ షేర్ ఎంత, వాళ్ళకి ఎన్ని వచ్చినాయి? 2020 తీసుకుందాం పోనీ, 524 వార్డ్స్ గెలుచుకున్నారు, 524. 2023 ఎన్నికల ముందు ఏ ఎలక్షన్ లో పోటీ చేసినా కూడా కనీసం డిపాజిట్ కూడా రాలి కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏదో, ఎందుకంటే ఒక ఎడ్జ్ ఉంటుంది, ఏ పార్టీ అయితే ప్రభుత్వంలో ఉంటుందో, అధికారంలో ఉంటుందో వాళ్ళకి